ప్రియ క్రీస్తు బిడ్డలందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నా. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అని దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మూల వాక్యం అండి. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ స్థితిలో ఉండి మనుషుల మాటలను బట్టో, లేక నిన్ను మాట్లాడే విధానాన్ని బట్టో, లేక నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలను బట్టో, ఏ పరిస్థితిలో నువ్వు ఎదుర్కొంటూ ఆ పరిస్థితిలో గుండా వెళుతున్న సమయంలో నువ్వు అవమానాలు అందుకుంటున్నావో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే, మనం చూసేది ఒకటే కోణంలో నుంచి మనం దేవుని దగ్గర గమనిస్తామండి. అంటే ఇహలోకపరంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాము కనుక శరీరానికి మనసుకు తగిలినటువంటి బాధను బట్టో, ఎదుర్కొంటున్న అవమానాలను బట్టో ఇది చాలా పెద్ద విషయం నా దగ్గరకు వచ్చేసింది. సో దీన్ని నేను భరించలేకపోతున్నా, దీన్ని నేను అనుభవించలేకపోతున్నాను అని అనుకుంటూ మనము కృంగిపోతున్న బలహీనతలలో ఉన్నామేమో. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు అవమానం ఉంటే దాని తర్వాత ఏమొస్తుందో అది నా వాక్యము ద్వారా నువ్వు తెలుసుకో. ఈ విషయాన్ని నువ్వు గమనించకుండా అవమానం ఉంది, నేను అనేకుల ద్వారా అవమానపరచబడుతున్నాను, దేవుడు ఏ విషయంలో నన్ను అవమానానికి గురి చేసే విధంగా ఈ త్రోవలో నన్ను నడిపిస్తున్నాడో అని నీవు కృంగిన స్థితిలో నువ్వు ఉంటే దేవుడి కార్యమును నువ్వు ఎప్పటికీ చూడలేవు. కానీ నీకు ఒక అవమానం జరుగుతుంది అని అంటే దానికి సొల్యూషన్ చెప్పగలగడమో, లేక దానికి ఆ సమస్యకున్న పరిష్కారాన్ని దేవుడు నీకు ఆశీర్వాదముగా మార్చి నీ కొరకు ఉంచి ఉన్నాడన్న ఆ జ్ఞానమును నీవు అందుకోవడానికి నువ్వు వాక్యము దగ్గరికి వస్తేనే దేవుడి ప్రణాళిక నీ కొరకు నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడిన ఆ కార్యము నీ కొరకు దేవుడు పెట్టి ఉన్నాడని నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి ఆ విషయంగా దేవుడు మీతో మనందరితో మాట్లాడుతూ చెప్తున్న మాట, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు అని అంటున్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు అవమానం పొందుతున్నావేమో, నీ మానసిక పరిస్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టో, లేక సామాజిక పరమైనటువంటి సమస్యలను బట్టో, ఏదేమైనప్పటికీ కూడా నా దేవునికి నేను ప్రకటించు యేసయ్యకు ఏది అసాధ్యమైనది లేదండి. సో ఆ దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్న మాట, వాక్యము ద్వారా సెలవిస్తున్న మాట, మీ అవమానమునకు ప్రతిగా నీ కొరకు రెట్టింపు ఘనతను పెట్టి ఉన్నాను. సో నీ సమస్యను నువ్వు చూడకుండా నువ్వు పొందుకుంటున్న అవమానాన్ని నువ్వు అందుకునే రూట్లో ఉండి దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచినాడు అని అన్నది నువ్వు మర్చిపోతే దేవుడు నీ కొరకు కలుగు చేసినటువంటి ఆ ఘనతను ఎప్పుడు మనం చూడలేమండి. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. రెండవదిగా, నువ్వు ఏ నిందలు అనుభవిస్తున్నావో అది నీకే తెలుసు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యము ద్వారా ఈరోజు దేవుడు నువ్వు ఉన్న స్థితికి నీ ఇంటికే వచ్చాడో, లేక నువ్వు ఏ స్థితులలో ఉండి ఈరోజు కృంగిపోతున్నావో, నువ్వు ఉన్న పరిస్థితులలో దేవుడు నీ దగ్గరకు వచ్చి తన వాక్యాన్ని పట్టుకొని వచ్చి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. కాబట్టి దేవుని వాక్యము నిన్ను బలపరిచేదండి. దేవుని వాక్యము నిన్ను ఆదరించేది. దేవుని వాక్యము నిన్ను నీ బలహీనతలను నీకు చూపించి ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుకొని బలపరిచే వాక్యమై ఉంది. కాబట్టి ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో సోలిపోకు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు ఉన్న స్థితిలో నిన్ను ఘనపరచడానికి దేవుడు నీకు శక్తిని, బలమును అనుగ్రహించి ఆదరించడానికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు అవమానంతో ఉన్నావేమో, ప్రతిగా రెట్టింపు ఘనతను నీకు ఇస్తున్నాడు. నీ నిందకు ప్రతిగా తాను పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు అని అంటున్నాడు. ఈ వాక్యం నాదేననుకున్న వాళ్ళమందరం దేవుణ్ణి స్తుతించి ఘనపరుద్దాం. దేవుడి ఇటు వాక్యమును మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.